హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మా ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏమిటి అంటే, థంబ్నెయిల్లో చూసారు కదా, వాడకుండా పక్కన పెట్టేసిన పాత మట్టి గాజుల్ని మళ్ళీ మనం తిరిగి ఎలా యూస్ చేసుకోవచ్చు. అయితే నార్మల్గా మనం మట్టి గాజుల్ని కొన్ని రోజులు వాడిన తర్వాత అవి కలర్ తగ్గిపోయో లేకపోతే డల్గా అయిపోయో మనం మట్టి గాజుల్ని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే ఇలా పాత మట్టి గాజుల్ని మళ్ళీ మనం చక్కగా యూస్ చేసుకోవచ్చండి. ఆ టిప్ ఏంటో చూసేద్దామండి. ఆ టిప్ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్కి మనం గ్లూ అనేది అప్లై చేయాలి. గ్లూ కానీ లేదంటే ఫెవికాల్ కానీ ఏదైనా సరే పర్వాలేదండి. నేను ఇక్కడ ఫెవికాల్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్కి బ్యాంగిల్ అనేది అటాచ్ చేయాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు బ్యాంగిల్స్ అయితే పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత ఇవి మనకి బాగా ఆరిపోతాయండి. ఇలా ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ని కనీసం ఒక 30 to 40 రౌండ్స్ అయితే తీసుకోవాలండి. మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఐడియా ఉంటే మాత్రం 40 వరకు తీసుకోవచ్చు. లేదు ఇదే ఫస్ట్ టైం కనుక చేస్తుంటే ఒక 20 రౌండ్స్ అయితే తీసుకోండి. నేను బ్యాంగిల్కి ఎక్కువ రౌండ్స్ ఎందుకు తీసుకున్నానంటే బ్యాంగిల్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ఎక్కువ రౌండ్స్ తీసుకోవడం వల్ల. అండ్ తర్వాత ఇక్కడ లైట్గా బ్యాంగిల్కి మనం గ్లూ అయితే అప్లై చేయాలి. అండ్ తర్వాత మనం ఇందాక సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని నేను ఇక్కడ చూపించిన విధంగా బ్యాంగిల్ అంతా కూడా చుట్టూ మనం ఇలా రౌండ్స్ అయితే వేసుకోవాలి. అండ్ తర్వాత మనకి ఇక్కడ మధ్యలో కానీ దారం అయిపోయిందనుకోండి, మళ్ళీ నేను ఇందాక ఎలా అయితే చూపించానో అలానే థ్రెడ్ అయితే తీసుకోవాలి. మొత్తం ఇలా చుట్టిన తర్వాత లాస్ట్లో మనకి గ్లూ అనేది అప్లై చేసి బ్యాంగిల్కి అటాచ్ చేస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ చూపించినట్టుగా చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత నేను ఇక్కడ స్టోన్ లేస్ అయితే తీసుకున్నానండి. ఈ స్టోన్ లేస్ని మనం బ్యాంగిల్ చుట్టూ కూడా గ్లూ అనేది అప్లై చేసి మొత్తం అంతా కూడా అటాచ్ చేసుకోవాలి. అండ్ తర్వాత నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇది కొంచెం షైనింగ్ అయితే బాగా ఎక్కువ ఉంటుందండి. ఇది వేయడం వల్ల మనకి బ్యాంగిల్ అనేది చాలా లుక్ అయితే బాగా వస్తుందన్నమాట. ఈ థ్రెడ్ని మనం ఒక 6 లైన్స్ అయితే తీసుకోవాలండి. 6 లైన్స్ మనం ఇందాక ఎలా అయితే తీసుకున్నామో అలా తీసిన తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా బ్యాంగిల్ అంతా కూడా కొంచెం కొంచెం గ్యాప్లో అయితే రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టిన తర్వాత మనకి బ్యాంగిల్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే ఇలానే వేసుకోవచ్చండి, లేదంటే సైడ్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్స్తో థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుని కలర్ కాంబినేషన్ చేసుకున్నారనుకోండి, సెట్ ఇంకా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. అండ్ తర్వాత నేను ఇక్కడ పాతవి ఆల్రెడీ చేసిన డిజైన్స్ కూడా చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను చూపించిన బ్యాంగిల్స్ కొంచెం మంచివి తీసుకున్నానండి. ఏ ఒక్కటి కూడా పగిలిపోలేదు. ఎందుకంటే పగిలిపోయిన బ్యాంగిల్స్ని మన చేతికైతే వేసుకోకూడదనమాట. అందుకే నేను పగిలిపోయిన బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను కదా, అంటే పాత మట్టి గాజుల్ని మనం మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవచ్చు అని ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియోలో నేను పగిలిపోయిన బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. ఎందుకంటే మనం దాంతో ఫ్లవర్ వాష్ చేసుకున్నాం కాబట్టి అది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పగిలిపోయిన గాజులు ఎందుకు తీసుకోలేదంటే మనం చేతికి వేసుకోకూడదు కాబట్టి తీసుకోలేదు. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.